పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలంటే బఠానీ చాట్ని ప్రిపేర్ చేసుకోండి. దీనికోసం ఒక కప్ దాకా బఠానీని నానపెట్టేసుకోండి. 5-6 గంటల పాటు నానపెట్టేసుకున్న పప్పుని మనం కుక్కర్లోకి వేసుకొని 2 వాటర్ వేసుకోండి. తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజ్ బంగాళదుంపని కోసి వేసుకొని ఇప్పుడు కుక్కర్లో 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత పప్పు గుత్తితో కొంచెం మెదుపుకోండి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె, సన్నగా తరిగిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు టోస్ట్ చేసేసుకోండి. మెదపు పెట్టుకున్న ఈ బఠానీనంతా కూడా దీంట్లోకి వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోండి. దీనంతా కూడా 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారైపోతుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్లేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. గార్నిష్ కోసం ఉల్లిపాయలు మరియు కొత్తిమీర చల్లేసేసుకొని కొద్దిగా బూందీ కూడా వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.